ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం నుండి మనం అలంకారాలు నేర్చుకుందాము. అలంకారాలు అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న బేసిక్స్ అన్నీ ఆది తాళంలో ఉంటాయి. బట్ ఇక్కడి నుంచి తాళాలు, తాళ పట్టికలు వేరుగా ఉంటాయి. ఇవన్నీ ఒక లెసన్ కింద ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏకతాళం నేర్చుకుందాం. ఏకతాళంలోనే ఉంది ఒక దెబ్బ 3 వేలు. ఈ విధంగా వేయాలి. ఒక దెబ్బ 3 వేలు. దీన్ని ఏకతాళం అంటారు. దీన్ని చతురస్రజాతి ఏకతాళం కూడా అంటారు. ఎందుకంటే చతురస్రం అంటే 4 క్రేలు ఉన్నాయి కనుక మనకి చతురస్రజాతి ఏకతాళం అంటారు అన్నమాట. ఇప్పుడు ఏ విధంగా పాడాలో నేర్చుకుందాం. ముందుగా శృతి సా పా సా పా సా సా రే గా మా రే గా మా పా గా మా పా దా మా పా దా నీ పా దా నీ సా సా నీ దా పా నీ దా పా మా దా పా మా గా పా మా గా రే మా గా రే సా. ఈ విధంగా ఏకతాళం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇప్పటిదాకా పాడిన స్వరాలకి అకారం, అలాగే కాలాలు. మామూలుగా అయితే కాలం అంటే దెబ్బకి ఒకటే అక్షరాన్ని పాడుతున్నాం కాబట్టి దీన్ని మొదటి కాలం అంటారు. అదేవిధంగా దెబ్బకి 2 అక్షరాలు రెండవ కాలం, దెబ్బకి 4 అక్షరాలు మూడవ కాలం. ఇలాగా వాడుకలో 3 కాలాలన్న ప్రతి సంగీతం నేర్చుకునే వాళ్ళు 6 కాలాలు పాడాలి అనేది ఒక ప్రశస్తి ఉంది. బట్ మనం ఎంతవరకు పాడగలం అనేది నెక్స్ట్ క్లాసుల్లో నేర్చుకుందాం. తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.